ట్రైన్ అయితే దిగినాం అరకులా. అయ్యో మన వెనక ట్రైన్ దిగినాం. ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ చేసి ఇక మొత్తం అరకంతా చూపెడతాం మీకు. ఓకే ఫ్రెండ్స్, ట్రైబల్ మ్యూజియం పోదాం అనుకున్నాం కానీ ఫస్ట్ ఆకలి అవుతుంది అన్న వాళ్ళే తిందామని వచ్చినాం. రమేష్ అని తీసుకున్నాడు. మన వాళ్ళని తినమంటే కొంచెం ఆకలి తింటారట. ఫస్ట్ అయితే మాకు ఆకలి అవుతుంది, తింటాం ఫస్ట్. ఫుడ్ కూడా వస్తుంది. రమేష్ ఎట్లా టేస్ట్? ఊకే చికెన్ తిన్న చెప్పి మొత్తం బిర్యానీ లేదు. బిర్యానీ వైట్ రైస్. సో ఫ్రెండ్స్, అరకులో అయితే రూమ్ తీసుకున్నాం. ఇప్పుడే తినేసి వచ్చి రూమ్కి వచ్చినాం. ఇక మా వాళ్ళు చూడండి మంచిగా ఉన్నారా వచ్చేవారు. ఇదే మన రూమ్, అరకు రూమ్. మళ్ళీ ఒక స్టార్ట్ చేద్దాం పరి. మళ్ళీ ఇంకా తిరేట్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ పోతాం ఫస్ట్. వాటర్ ఫాల్స్ పోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక్కడ ఏమేమి ప్లేస్ ఉన్నాయో 7 ప్లేసులు చెప్పిండు. 7 ప్లేసులు మొత్తం చూద్దాం. తర్వాత రేపు మళ్ళీ చూద్దాం. ఒక కన్ను తిరిగేటి ఉన్నాయి బాగా. చీకటి అవుతుంది మళ్ళీ అన్ని కంప్లీట్ చేయాలి. ఇక పొద్దున లేచి కిందికి స్నానం చేయమంటారు. స్నానం చేయలేదు, టైం లేట్ అవుతుంది. ఓకే గిట్ ఉండాలి. అటు వేసవి ఎత్తాను మంచి మాట. గీడు చూడు పొద్దున ఏమంటే పన్నాడు మంచిగా. గీజర్ లేదు రూమ్ లా, అందుకనే చలి పెడదాం. సరే ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాం. మన అన్నిటికీ విజిట్ చేద్దాం. ఇక సాయంత్రం చల్లగా నీళ్ళు ఇది సాయంత్రం. ఓకే ఫ్రెండ్స్, అటు వెళ్ళవలసిన వాహనం ఇదేనా? ఇదే మన ఆటో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. మనం ఇదే ఇంటికి తీసుకున్నాం. ఇలా మొత్తం మనతోనే ఉంటుంది ఇది. ఫస్ట్ ట్రైబల్ మ్యూజియం పోదాం అనుకున్నాం కానీ ఇక ఫస్ట్ ఫుడ్ తిన్నాం. ఫుడ్ తిని ఆటో స్టార్ట్ అవుతారు. వాటర్ ఫాల్స్ ఓకే. వాటర్ ఫాల్స్ పెడతాం. ఓకే ఫ్రెండ్స్. డార్లింగ్ సినిమాలో మన రైల్వే స్టేషన్ కాడ సీన్ ఉంటుంది చూసిరా, ప్రభాస్ అత్తడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటుంది. ఈ సీన్ ఇక్కడనే తీసిరు. ఇది అదే గేటు, ఇంకా ముంగడ కనిపిస్తుంది చూసిరా. బాగా రోజులు అవుతుంది. ఇక ఒక విజువల్ అవుతుంది చూడు, సేమ్ దీనికి సింక్ అవుతుంది. ట్రైన్ సీన్ ఇక్కడనే తీసిరు. డార్లింగ్ సినిమాలో మన హౌస్ సెట్ ఉంటుంది చూసిరా, మీద చూడురి గుట్ట కిందనే ఆ గ్రీన్ పక్క పొంటే వేసిరు. ఇదే సెట్ మేము విజువల్ అవుతాం చూడురి, మొత్తం సింక్ అవుతుంది. ఇక్కడ కనిపించే బ్రిడ్జ్ అర్జున్ సినిమాలో ఉంటుంది. మహేష్ బాబు ఫైట్ ఉంటుంది చూసిరా, ఈ బ్రిడ్జ్ అదే. ఇప్పుడు ఒక విజువల్ అవుతాం చూడు, ఇది అదే సీన్. ఇక్కడనే తీసిరు ఈ బ్రిడ్జ్ అదే. డార్లింగ్ సినిమాలో కూడా ఉంటుంది బ్రిడ్జ్. మనం వచ్చేసినాం చాపరాయి వాటర్ ఫాల్స్. ఇదిగోరు ఇంకేంది ఇక
దేవురే వచ్చిన వాళ్ళు కూడా దిగుతలేరు మళ్ళా దిగో మన వాళ్ళు అయితే టికెట్ తీసుకుంటారు రమేష్ టికెట్ తీసుకుంటారు ఓకేనా రైట్ పంపారి నడు నడు లేట్ అవుతుంది వాటర్ ఫాల్స్ ఓకే అందరూ సెల్లులు పట్టిరావు స్నాప్ వేసిన రమేష్ ఎట్లుంది శ్రీకాంత్ స్నాపే నువ్వు స్నాప్ ఇచ్చాను కానీ అవో ఫోటో మ్యాన్ ఇగో ఈయన ఎప్పుడు ఫోటోలు పిచ్చాడు రమేష్ దుంకేసి నిన్న వైజాగ్లో చెవులకు అన్ని నీళ్ళు పోయినాయి వస్తాయి ఇప్పటికే శేఖర్ ఆడు దుంకుతాడు మరి అల్లా తను దుంకురా ఎంత శాస్త్రం అంటున్నా శ్రీకాంత్ నువ్వు తాను అయిపోతుంది దుంకు మంచిగా ఉంది కానీ పొద్దున తాను చేసినా కానీ ఆలోచిస్తాను శేఖర్ దుంకుతావరా చేద్దామా తానం రాదురా తాను తానే బాగుంది ఏం లేదా నిన్న అయిపోయింది నిన్న వైజాగ్ కానీ తానం అయిపోయింది శేఖర్ దిగుతాడట చూడు జబ్బ జబ్బ జారుతాడట మాట్లాడరా అదర కూడా పోడయ్యా ఓకే రాజు గట్ల గట్ల పోతాడు ఇప్పుడు ఇంకా మనం ఒక వీడియో ఇస్తా అంటే వీడియో ఆట వీడియో జాగ్రత్త వాళ్ళే జాగ్రత్త ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎట్లా పోయినా తమ్ముడు ఎట్లా పోయినా అట్లా ఇప్పుడు శేఖర్ దుంపుతాడు అక్కడ నాకు మొఖాల కళాచి పోరా ఏదో తేడాగా ఉందండి ఎందుకు పుడతారో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం చూపెట్టిన లొకేషన్ అది మంచిగా ఉన్నాయి కాకపోతే తాందిదా అనుకున్నాం కానీ అదంతా చూసి వేరొక వీడియోలో చూసిన మొత్తం ఘోరంగా ఉన్నది కింద పడితే మాత్రం మూతి పనులు రాలుతాయి అందుకే ఇంకోటి ఏంటంటే మనకు ఇంకోటి చూపించేది ఇంకో కారు ఉన్నాయి కానీ టైం వేస్ట్ అయితే దనదాన పోతాను బట్టలు చేంజ్ చేయాలి బట్టలు తేలే మేము దనదాన పోతాను చెప్పేసి అట్లా మళ్ళీ ఆటో ఏం చెప్పిన అంటే కొంచెం లేట్ అయినా అనుకో ఏదైనా మిస్ అవుతాయి అందుకే ఒక ప్లేస్ కూడా మినిమం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు స్పెండ్ అయ్యేది ధరదాన చూసుకుంటా అని చెప్పి ఎంత తొందర అయితే అన్ని చూపెడతాడు అట్లా ఓకే నెక్స్ట్ అలా పోతాను ఎలా ఉన్నాయా లొకేషన్ అయితే మంచిగా ఉన్నది ఫొటోస్కి అయితే జబ్బా రాసి ఉంటుంది నన్ను
మొత్తం మొత్తం వాకింగ్ చేసుకుంటూ వస్తాడు శ్రీకాంత్. నిర్వాట వారా శ్రీకాంత్? మన వాళ్ళు ముంగట వెళ్ళిపోతారు. మంచిగా ఉంది ఫొటోస్కి అయితే జబర్దస్త్. అల్లాడ ఫోటోషూట్ జరుగుతుంది అక్కడ. చెట్లు కూర పెద్ద ఉన్నాయి. మంచి ఊగాచ్చు ఇవి. చిన్న పొలాలు అయితే మంచిగా ఊగుతారు, పెద్దలు కూడా ఊగాచ్చు. కానీ ఓకే తనకైతే మంచిగానే ఉంది. ఫొటోస్కి అయితే పక్క. మంచిగా ఎంజాయ్ చేస్తారు. పాడేవరా శేఖర్ ఎటో ఊగుతాను. ఈ రమేష్ కూడా ఈ శ్రీకాంత్ గారు అయితే తినలేదా? జబ్బర్దస్త్ ఊగుతారు. లైకులు కుద్దాలే. 20,000 కింద తినడానికి 20,000 వచ్చినాయి మొన్ననే. యో ఊడితే అటు వెనుక చెట్టుని అందుకోవాలి. కాళ్ళు యో ఈ కాళ్ళు ఈ చెట్టుని అందుకోవాలి, అటు వెనుక దాని దాకాలి ఆ చెట్టు. శేఖర్ ఆడుకోరా ఊతాడు. ఎదుగుతారు చెట్లు అనుకుని వస్తా కానీ తెగిదనుకో అరకుడు ఇల్లే పడ్డా హాస్పిటల్ ఖర్చు అయితే ఇదే పడితే ఇప్పటికే 30 అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకొక 10 ఉన్నాయి ఫ్రెండ్స్. అది మనం పోవాలన్నా మనం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఓకే పక్కన ట్రైన్ పోతుంది వెనుక. అగ్గో ట్రైన్ పాపం పారి నెక్స్ట్ అలా పోమా. ఓకే దిగేసే రే శేఖర్. అయిపోయింది కదా డిచ్ అయిపోయింది. లేట్ అయిపోయింది. దిగురు అలా 3వ వాటర్ ఫాల్స్ కాడికి పోతాను. ఇక్కడ రీచ్ అయినా మన ఆటో వెనుకున్నా పార్కింగ్ చేసారు. మన వాళ్ళు అమ్మ అంటే మెల్లగా వస్తారా అట్లుంటుంది వాళ్ళతోటి ముచ్చట. ఏమైంది రండి. దారి రావే శేఖర్. కొంచెం దూరం ఉన్నది 100 మీటర్స్ అనుకుంటా. ఆటో అయినా అయిపోయాను. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. నడుచుకుంటా పోతాను. నడుస్తున్నాం. మొత్తం మీదికి ఎక్కాలట. కింద వస్తాను. పారి అటు ముంగడి వారి రమేష్ అటు మొత్తం మీదికి ఎక్కాలట. ఒకటి ఎక్కితే కనిపిస్తుంది అట. ఇక్కడ నుంచి ఇట్లా వస్తున్నాయి వాటర్. కానీ ఇంకా మీదికి ఎక్కితే కొంచెం శేఖర్ పోతాడు. ఇట్లా పోతే పైకి పోతే మంచిగా అనిపిస్తుంది. ఏమంటారు రమేష్? టైం పడతామా కింద బాగా రిస్క్ కాదు. అలాగే ఉంది. అలా వచ్చింది హాయిగా.
పైన కూడా అంతేం లేదట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే చూసారు కదా, ఏమి అంత లేదు, కొద్దిగానే ఉన్నది. మీరేస ఉందట కానీ దాదాపు ఇంతకన్నా ఇంకా తక్కువ ఉందట. అయితే మీకే అన్న వాళ్ళు అందరిని అడిగినాం, పైకి కూడా వేస్ట్, పైన ఏం లేదు, సపరేట్గా ఇక్కడనే ఫోటోలు దిగిపోరని చెప్పింది. ఇది పెట్టినాం అంటే ఇంకా పైకి బాగా దూరం పోవాలన్నట, బాగా రిస్క్ అట, మళ్ళీ అంత పెద్ద కూడా ఏం లేదట. ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఇంకొక 2 ఉన్నాయి, ఇప్పుడే దాదాపు 5:30 అవుతుంది, అంతే టైం అవుతుంది. మళ్ళీ వేరే దగ్గరికి వేరే ప్లేస్కి అయితే పోతాం. ఇక్కడైతే సంక్రాంతికి వస్తున్నాం, సినిమా షూటింగ్ జరుగుతుంది. మంచిగా మేము టైంకి ఇక్కడనే ఉన్నాం, మంచిగా అందరితో ఫోటో దిగినాం. ఇంకా బ్యాక్ సైడ్లో మేము ఫోటోస్ చూడరు, ఒకరికొకరు వేస్తాం. అందరితో మంచిగా ఫొటోస్ దిగి మంచిగా షూటింగ్ కోసం చూసి ముందుకు పోయాను. బాగా నైట్ లేట్ అయింది, టికెట్ తీసుకుంటారు మన వాళ్ళు, లోపల పోయి చూపెడతాం. నేనైతే ఒక వెనకైనా అయితే నిన్న చేసి తాను చెప్తలేడు. ఇక రమేష్ టికెట్లు తీసుకుంటాను. శేఖర్ ఎట్లా అనిపిస్తాను తిరిగిన కొద్ది ట్రాక్టరేరా సముద్రం తీసినావు ట్రాక్టర్. ఓకే టికెట్లు వచ్చుడుతోనే లోపలికి వెళ్ళిపోవడం. ఓకే టికెట్లు కూడా వచ్చేసినాయి మనవి, రైట్ వచ్చేసేరి. సో ఫ్రెండ్స్ బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ గుద్దా లేట్ అయింది, ఎందుకంటే మొత్తం అన్ని తిరిగినాం, అందుకే లేట్ అయింది. అటు పోయినాం ఇటు పోయినాం, ఇంకా బాగున్నాయి పొద్దు తిరగడానికి, అందుకే బంద్ చేసి ఇంకా 7 ప్లేస్లు ఉన్నాయి. ఇప్పటికైతే 3 కంప్లీట్ అయినాయి, 3 అంతే. ఓకే అటు పంపారి, ముందు పోయి చూద్దాం పారి. ఇంకా ముందు ఇంకా బాగున్నాయి పారి. నడురే లేట్ అయింది. పెట్టండి షెటర్ తెచ్చుకున్నాం, అట్టే తెచ్చుకున్నాం కానీ లోపల బ్యాగ్లో పెడతాం. రూమ్లో ఉన్నాయి ఆ షెటర్లు. ఇప్పుడు పొద్దున వేసుకోవా అటు పోయేటప్పుడు వ్యూ పాయింట్ కాడికి పోయేటప్పుడు? రేపు స్నో ఉన్నాయి, స్నోలా దుంకుడే అట ఈత కొట్టుడే. నిజంగానే మనిషి అనుకున్నాను, నిజంగానే మనిషి అనుకున్నాను. ఏంటి గడప కళ్ళు, అది కళ్ళు అక్కడ కళ్ళే అక్కడ కళ్ళు కళ్ళు లొట్టి లొట్టి ఇస్తాడు, లొట్టి ఇస్తాను కళ్ళు వస్తుంది అవ్వ. ముందు ఉన్నారు రాజు. ఓకే ఎంట్రీ చల్ వచ్చేసేయండి. నడవండి. ఒకప్పుడు మనుషులు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ వేటాడే విధానం, మొత్తం కత్తులు, సాములు, బాణాలు, వాళ్ళు ఎట్లయితే వేటాడుతున్నారు అట్లయితే సేవ అట్లే చూపించారు. మొత్తం వెనకటి మోడల్. వాళ్ళు తయారు చేసిన ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్ వేట కొట్టది వెనక బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎట్లా అయింది అనేది మొత్తం పిక్చర్ ఉంది వెనక. ఆయుధాల వేటాడినాక ఇట్లా అట్టే కట్టి తాను కట్టి మంచిగా తీసుకొస్తారు. అంటే అప్పుడు అట్లుండే కల్చర్, అట్లా విధానాలు డప్పు కొట్టుకుంటా తాను. ఇది కుక్క, కొమ్ములు, ఇవి కొమ్ములు, అడవి దున్న కొమ్ములు. ఇప్పటికీ సాటలు మారలేదు ఫ్రెండ్స్, ఇప్పటికీ అట్లా ఉన్నాయి సాటలు కూడా, మా ఊళ్ళో కూడా అట్లా ఉన్నాయి. మొత్తం
ఆ పుట్టలో పట్టుడు చేపలు ఇప్పుడు సంపడతారు కానీ అప్పటి ఉంది. ఈ చిన్న ఇప్పటికీ ఉన్నాయి, కాకపోతే మా ఇంటికి తాళ్ళు కట్టి పైకి ఎక్కి తాళ్ళు కడతారు. అందులో పొడుగులు పెట్టి కోడి ఇప్పటికి సూర్యుకు తిరిగి దండం పెట్టుకుంటారు. అదే ఇప్పటికి ఉంది, సూర్యుకి దండం పెట్టుకుంటారు. అందుకోసం స్నానం చేసి సూర్యుకి దండం పెట్టుకుంటారు. ఇప్పటికి పెట్టుకుంటారు పల్లెటూరు అయితే. కొన్ని నాకు వెళ్తానే కొన్ని వెళ్తాయి. సీతాఫలం రామఫలం ఇది అది ఏంటండి చెరుకు గివిటం అంటారు. గివిటిని పుట్టగొడుగు సీతాఫలాలు ఇప్పుడు మన సీతాఫలాలు ఇవన్నీ ఉన్నాయి మొత్తం. అంటే చెట్టు మొత్తం ఇవన్నీ అది తేనె పడతాను మీకెళ్ళి తేనె పడతాను. పుట్టగొడుగు నేర్పుతాను. గడ్డపార వ్యవసాయం నాటెత్తాను నాగలి మొత్తం రైతు తాత నాగలి ఎట్లా వేసిండు ఒకప్పుడు ఉండే ట్రాక్టర్లు మొత్తం ఎంత మార్కెట్ ఎందుకంటే పసుపు బియ్యం అన్ని విత్తనాలు బొప్పాయి అని పప్పులు బొబ్బర్లు తాడెళ్తున్నాడు కొబ్బరి తాడు ఈడ గడ్డి అమ్మ అంటే ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి. అప్పుడైతే వడ్లే వడ్లని జరిగి ఆ రోల్ వేసి దంచి వాళ్ళు దాన్ని డివైడ్ చేసి వేడి చేసి రైస్ చేసుకోరు. మొత్తం వెనుక అవన్నీ చాటలు ఒకటి ఒకటి ఇట్లా వెనుక తాళ్ళు వేసారు. ఎందుకంటే పైన చూడరు ఒకప్పటికి ఇట్లుండి ఇప్పుడు అచ్చులో రేకులు మొత్తం అది రేకులు బాగా రెండు బుట్టలు పట్టుకున్నాడు తాత. నులక నులక మంచం మనకడ కూడా ఉండే నులక మంచాలు కొబ్బరితాలు ఇట్లా పెళ్ళి మండపం వెనుక పెళ్లి మండపం పెళ్లి కూతురు పెళ్లి మండపం అప్పట్లో పెళ్లి మండపం పందిరి. This is museum. ఇట్లా అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఉండి ఫోటో తీయాలి. మంచిగా ఉంది స్టిల్స్ ఎందుకంటే ఆచారం. ఫ్రెండ్స్ మొత్తం అంతా అయిపోయింది, మొత్తం చూపించినాం. ఫుల్ చీకటి అయింది. మళ్ళీ ఆయన ఉంటే ప్రొద్దున చూపిస్తాం. రూమ్ పోతున్నాం మళ్ళీ బాగా టైడ్ అయినా వాసం బాగా టైడ్ అయినా అందరం. ఓకే మార్నింగ్ చూద్దాం, మళ్ళీ తిరిగి మార్నింగ్ కలుస్తాం. బాయ్.